హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. సిల్వర్ పట్టీలు ఎలా క్లీనింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. బాగా నల్లగా అయిపోయిండాయి కూడా. మనం బయటకు పోయి చేయించుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. కాలు పట్టీలు ఎంత నల్లగా అయిపోయినాయో, ఒంట్లో వేడి ఉన్నా గానీ ఇలా నల్లగా అయిపోతాయి. అలాగే మనం బాగా ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోకుండా కాళ్ళకి అలాగే ఉండించుకున్నా గానీ బాగా మట్టి పట్టిపోయి దుమ్ము పట్టిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక స్పూన్ నిండా బట్టలకి ఏ సర్ఫ్ అయితే వాడుకుంటారో ఆ సర్ఫ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. ఏరియల్ వేసుకున్నాను. మీరు రిన్ సర్ఫ్ ఎక్సెల్ అయినా టైడ్ ఉన్నా మీరు ఏదైనా వేసుకోవచ్చండి. అలాగే వంటల్లో వాడుకునే వంట సోడా అండి, దోశలకు వేసుకుంటాం కదా వంట సోడా, అది ఒక స్పూన్ నిండా వేసుకున్నాను. అలాగే సగం లెమన్ అండి. ఒకవేళ మీ దగ్గర లెమన్ లేకపోతే వెనిగర్ ఒక మూత వేసుకోవచ్చండి. నీళ్లు తీసుకొని 2 గ్లాసుల నీళ్ళన్నీ పోసుకోండి. నీళ్లు పోసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్లు కాగనివ్వాలి. కొంచెం కాగటం మొదలయ్యాక వేసి పెట్టుకుని ఈ పట్టీలు వేసుకోవాలండి. ఈ కాలు పట్టీలనే కాదండి, మీ సిల్వర్ వస్తువులు ఏ ఉన్నా గానీ, గ్లాసులు ఉన్నా గానీ, స్పూన్లు ఉన్నా గానీ, గిన్నెలు ఉన్నా గానీ, ఏవైనా గానీ మీరు ఇలాగే చేసుకోవచ్చు. చూడండి, పట్టీలన్నీ ఇలా వేసేసి స్పూన్ తో ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. స్టవ్ని లో పెట్టేసి కాసేపు వీటిల్ని మరగనివ్వాలండి. నీళ్ళల్లో బాగా నాని ఓటుకుండే మట్టి అంతా వదలద్దండి. నీళ్ళు బాగా నల్లగా మట్టిగా చూడండి ఎలాగొచ్చేసాయో. స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని క్లీన్ చేసేదానికి పీతాంబరి తీసుకుంటున్నాను నేను. దగ్గర ఇది లేదు అనుకోండి, బట్టల సబ్బుతో అయినా క్లీనింగ్ చేసుకోవచ్చు. అంటే కోల్గేట్ టూత్ పేస్ట్ అయినా చేసుకోవచ్చు అండి. అన్నిట్లలో మీరు ఏది కావాలనుకుంటే వాటితో క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే కోల్గేట్ టూత్ పేస్ట్ తో కూడా చూపిస్తాను. ఇప్పుడు పట్టి ఇలాగా వేసుకొని పాత బ్రష్ ఉంటది కదా, ఆ బ్రష్ తీసుకొని ఇలాగా అద్దుకొని ఇలా నీట్ గా రుద్దేసుకోండి. 2 పక్కల ఇలాగే రుద్దేసుకోండి. కోల్గేట్ టూత్ పేస్ట్ తో చూపిస్తానండి. బ్రష్ తోని టూత్ పేస్ట్ ఇలా అద్దుకొని ఈ బ్రష్ గొలుసు మీద బాగా రుద్దేసుకోండి. చూడండి, ఇంకా మిగిలిన 2 గొలుసులు ఉన్నాయి కదా, ఈ గొలుసులను కూడా బాగా రుద్దేసుకుంటున్నాను. ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకోండి. కడుక్కోవటానికి గొలుసులన్నీ నీట్ గా వేసేసుకోండి. వీటికుండే ఈ పొడి పేస్ట్ అంతా బాగా పోయే విధంగా బాగా కడుక్కోండి. చూడండి, బాగా తెల్లగా వచ్చాయి. ఒక పొడి క్లాత్ అండి, కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా బాగా తుడిచేసుకోండి, తడంతా పోయే విధంగా. అంతేనండి పట్టీలు క్లీనింగ్. చూడండి ఎంత బాగా వచ్చాయో తెల్లగా. ఫస్ట్ చూపించినప్పుడు ఎంత నల్లగా ఉన్నాయో, ఆ నలుపుదనం అంతా పోయి మట్టి అంతా పోయి ఎంత నీట్ గా ఉన్నాయో కొత్త వాటిలాగా ఉన్నాయి. మీరు కానీ ఇలాగే సిల్వర్ పట్టీల్ని ఇలాగే క్లీన్ చేసుకోండి. బయటికి పోయి చేయించుకోవాలంటే ఆ రోజు ఇంట్లో పని ఆపుకోవాలి, బయటికి పోవాలి, శ్రమ, మళ్ళీ డబ్బులు ఖర్చు, ఇవేమి లేకుండా మనం ఇంట్లోనే సులభంగా ఇలాగ మన చేతులతో మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి.